తప్ప మీటింగ్లే సరిపోతున్నాయి కానీ ప్రజలలో వెళ్తలేమని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. మొన్న కూడా కేసీ వేణుగోపాల్ కూడా సర్వేలో తేలింది, మీరు అసలు గ్రౌండ్ రన్ కార్యకర్తలు ఎవరు చేస్తలేరు, జనరల్గా మీటింగ్ పెట్టే సరిపోతుందని వాళ్ళు కూడా మందగించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్తను కోరుతున్నాం, దయచేసి మన మీటింగ్లు బంద్ చేసి ప్రతి ఒక్కరం మనందరం కార్యకర్తలకు ప్రజల్లోకి వెళ్ళి కార్యకర్తలు మీరు ఇంత స్ట్రాంగ్ ఉన్న లీడర్స్, ఇంత స్ట్రాంగ్ ఉన్న క్యాడర్ నిజంగా కార్యకర్తలు కూడా మెచ్చుకోవాల్సిందే. కాబట్టి మీరు ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకున్నా కూడా లాస్ట్ టైం మీరు మన రేవంత్ రెడ్డికి ఎంత ఇచ్చిండ్రో తప్పకుండా ఈసారి కూడా అదే మెజార్టీ ఇస్తారని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మా మీద నమ్మకం మనసుబట్టలు పెట్టుకోకండి, ఈ చిన్న ఏమన్నా ఫంక్షన్ హాల్ ప్రోగ్రామ్ పార్టీ మీటింగ్ ఇనాగ్రేట్ చేసేటప్పుడు అక్కడ కూడా ఒక ఆమె చెప్తుంది నన్ను స్టేజ్ మీద పిలవలేదు అని. ఇంత చిన్న విషయానికి కూడా అలాగే పార్టీ కోసం పనిచేయకుండా సైలెంట్ ఉంటే కూడా కష్టము. ఎందుకంటే మన పార్టీ చాలా మంచిగా ఉంది. నేను నిజంగా ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చినాక ఎందుకు ఇంత పార్టీకి మారడం అనిపించింది. కానీ చూస్తే కాంగ్రెస్లోకి వచ్చినాక చాలా సీనియర్లు ఉన్నారు, ఒక్కొక్క 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు అని చెప్తుంటే ఇంత స్ట్రాంగ్ ఉంది కాంగ్రెస్ పార్టీ అనిపించింది. కాబట్టి నిజంగా ఇంత స్ట్రాంగ్ ఉన్న పార్టీని చిన్న మనస్పర్ధలతో మీరు చాలా మీరు బ్యాక్ చేయకుండా మనమందరం కోఆర్డినేషన్తో ఉంటే చాలా మెజార్టీ వస్తుంది. ఇప్పటికే స్పందన మంచిగుంది, ఎక్కడ చూసినా బ్రహ్మాండం పడుతున్నారు. చాలామంది ఎడ్యుకేటెడ్ కానీ రిటైర్ అయిన వాళ్ళు కానీ ఇంకా చాలామంది వేరే పార్టీ వాళ్ళు కూడా మన పార్టీలో జాయిన్ అవుతున్నారు. కానీ మన పార్టీలోనే ఏమవుతుందంటే చిన్న విషయాలకి పట్టించుకోదు. ముఖ్యంగా మీ కష్టం అయితే నేను మర్చిపోము. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి గారిని మీరు దీని మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాం. ఎందుకంటే నేను ఒకటే స్టేట్ ఫార్వర్డ్ చెప్తున్నా, ఏంటంటే ఎల్బీ నగర్లో చాలా గ్రూప్స్ అవుతున్నాయి, దయచేసి ఏమనుకోవద్దు. అందరం మనం ఒక కోఆర్డినేషన్తో ఉంటాము. నేను కూడా మీకు అండగా ఉంటాను. నాకు కూడా నిజంగా ఇవ్వాలంటే అట్లా ఎంపీ అయినా ఒకటి అట్లా అహంకారం అంటూ ఉండదు. కాబట్టి నేను ప్రజలలోనే ఉంటా 2006 నుంచి. కాబట్టి మీరు ఎప్పుడైనా నాకు డైరెక్ట్ ఉన్నా సరే ఏదైనా స్టేట్ ఫార్వర్డ్ చెప్పండి, ఏదైనా మాట్లాడదాం. అండర్స్టాండింగ్గా మనం ఎల్బీ నగర్ నుంచి మంచి మెజార్టీ తీసుకురావాలి. ఎందుకంటే మొన్న కూడా 20,000 మెజార్టీ దీని మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాం. ఎందుకంటే నేను ఒకటే స్టేట్ ఫార్వర్డ్ చెప్తున్నా, ఏంటంటే ఎల్బీ నగర్లో చాలా గ్రూప్స్ అవుతున్నాయి, దయచేసి ఏమనుకోవద్దు. అందరం మనం ఒక కోఆర్డినేషన్తో ఉంటాము. నేను కూడా మీకు అండగా ఉంటాను. నాకు కూడా నిజంగా ఇవ్వాలంటే అట్లా ఎంపీ అయినా ఒకటి అట్లా అహంకారం అంటూ ఉండదు. కాబట్టి నేను ప్రజలలోనే ఉంటా 2006 నుంచి. కాబట్టి మీరు ఎప్పుడైనా నాకు డైరెక్ట్ ఉన్నా సరే ఏదైనా స్టేట్ ఫార్వర్డ్ చెప్పండి, ఏదైనా మాట్లాడదాం. అండర్స్టాండింగ్గా మనం ఎల్బీ నగర్ నుంచి మంచి మెజార్టీ తీసుకురావాలి. ఎందుకంటే మొన్న కూడా 20,000 మెజార్టీ కానీ ఇప్పుడు ఇంకా తగ్గి వాళ్ళే ముందుకు పంపిస్తున్నా. కాబట్టి ఎందుకంటే మేము ఎంతైనా సెకండ్ వచ్చినాం కాబట్టి అనే ఉద్దేశంతో నేను కూడా వాళ్ళ ముందుకు పోవాలనే ఉద్దేశంతో నేను నాకు అది ఎట్లయినా మేము కొత్త ఇళ్ళకి వస్తే ఎట్లా ఉంటుందో అట్లా నిజంగా అనిపించింది. కాబట్టి మీరు కూడా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు పాత వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ సూచన సలహాలు తీసుకొని దయచేసి వాళ్ళకు కూడా గుర్తింపియాలి. తప్పకుండా అందరం కోఆర్డినేషన్తో నుండి ముందుకు తీసుకోవాలి. ఏదైనా చిన్న సమస్యలు వదిలేసేయండి. దయచేసి ప్రజల్లోకి